బాబు రెడీయా? రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. అంటే మనం బంతి భోజనం పెట్టినట్టే మన సైడ్, అంతకన్నా ఎక్కువ. అంతకన్నా ఎక్కువ. ఇంత సింపుల్ ఫుడ్ ఎప్పుడన్నా పెట్టుకున్నానా? మామూలుగా అయితే టేబుల్ నిండిపోద్ది కదా మంది. ఒక వెజ్, ఒక నాన్ వెజ్. మెత్తల్లో వెల్లుల్లి గుడ్లు, పీతల పులుసు, వంకాయ, గోంగూర పచ్చిరొయ్యలు, మటను మలంకాడ. ఒక నాన్ వెజ్కి ఒక వెజ్ కాంబినేషన్ వేసి కొడితే దొలగడేస్తుంది. కాంబినేషన్ కూడా స్పెషాలిటీ ఏంటంటే ఒక హీరో సినిమా ఒకలా ఉంటుంది, అదే ఇద్దరు ముగ్గురు ఉంటే లైక్ త్రిబుల్ ఆర్. మీరు రాయలసీమ ఫుడ్ ఇష్టం అయితే అది ఉంది, మీకు తెలంగాణ ఫుడ్ ఇష్టం అంటే అది ఉంది, లేదు ఇంకా ఆంధ్ర ఫుడ్ అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్, అందులో డౌట్ ఏం లేదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. హైదరాబాద్ కొండాపూర్లో ఉన్నటువంటి పక్కా సౌత్ ఇండియన్ కిచెన్కి అయితే నేను ఈరోజు వచ్చాను. అదే తారా సౌత్ ఇండియన్ కిచెన్. టీ అంటే తెలంగాణ, ఏ అంటే ఆంధ్ర, ఆర్ అంటే రాయలసీమ, మళ్ళీ ఏ అంటే ఆతిథ్యం. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఆతిథ్యం అయితే ఇక్కడ దొరుకుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, అదిరిపోయే విందు మనం కూడా ఓ పట్టుపట్టొద్దాం రండి. ఈ తారా రెస్టారెంట్ ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్ కొండాపూర్ గూగుల్ ఆఫీస్ ఉంటుంది కదా, దాని ఎగ్జాక్ట్ ఆపోజిటే ఈ తారా రెస్టారెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే బాబాయ్ గారు, యాక్చువల్గా గూగుల్లో మా బామ్మడితో ఒకటి వర్క్ చేస్తాడు. ఒక రోజు భోజనానికి వచ్చాడంట, మొత్తం ఆఫీస్ వాళ్ళు అందరూ కలిపి. అసలు ఎక్సలెంట్ గా ఉంది ఫుడ్, అసలు నువ్వు వీడియో చేసి తీరాలి దీని మీద అని చెప్పి. చాలా ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. అవును, అలా వచ్చి నాకు చెప్పాడు అనమాట. సరే వచ్చాను, అదే తీరా చూస్తే ఈంది మా ఊరు పక్క ఊరే. ఇంకా చాలా ఆనందంగా ఉంది. అసలు ఏంటి తారా రెస్టారెంట్ లో ఆల్రెడీ చెప్పాను కదా, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇందులో నాకు బాగా ఇష్టమైన ఫ్యూజన్ కూడా ఉంది, అదే గోదావరి ఫుడ్ అనమాట. అసలు ఆ గోదావరి ఫుడ్ గురించి బాబాయ్తో మాట్లాడుతుంటే నోరు ఊరిపోతుంది. సూప్ తాగుతూ ఆ విషయాలు కూడా పంచుకుంటాం తప్పకుండా. బాబాయ్ పేరు శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, అసలు ఏంటి తారా రెస్టారెంట్ అంటే ఏంటి, ఈ తారా రెస్టారెంట్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, అందులో మన గోదావరి ఫుడ్ ఎంత ఇంపార్టెంట్, ఎంత ఫేమస్ ఒకసారి చెప్పండి. మనం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఈ 3 రీజియన్స్ సంబంధించి మంచి ఫుడ్ అందించాలన్న ఏకైక లక్ష్యంతో మనం నేను మా మేనల్తో కలిపి ఇది ఓపెన్ చేసాం. మనకేంటంటే ఫుడ్, మనం మంచి ఫుడ్ ప్రియులం. మనం అవును, మనం ఇందాక మీతో మాట్లాడుతుంటే అర్థమైంది నాకు. గోదావరి వాళ్ళు అంటేనే ఆటోమేటిక్ గా మనం ఫుల్గా తింటాం, వచ్చిన వాళ్ళు ఫుల్గా పెడతాం. అవును, మనం ఇంటి దగ్గర మన కోనసీమలో మనం వండుకునే ఐటమ్స్ ని ఈ హైదరాబాద్ ప్రజలకి ప్లస్ హైదరాబాద్ లో ఉన్న మన గోదావరి జిల్లాలో మన ఆంధ్ర ప్రజలకి పెట్టాలన్న లక్ష్యంతో మనం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కువగా మన దాంట్లో ఏంటంటే ఫిష్ ఐటమ్స్, ఫిష్ మటన్, చికెన్ అనేది ఏంటంటే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా దొరుకుతుంది. ప్రతి ఐటమ్ కూడా కుక్స్ మీద కూడా మనం బేస్ అవ్వం, మనం చెప్పినట్టుగా వంటలు చేయవలసిందే. ఎందుకంటే ప్రతి ఐటమ్ మన వాళ్ళకి తెలుసు, మన ఇంట్లో లేడీస్ కూడా వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. ఈ రొయ్యల పులుసు అంటే, బెండకాయ రొయ్యల పులుసు అంటే ఈ విధంగా చేయాలి, వంకాయ పీతలు అంటే ఇలా చేయాలి, లేకపోతే టైగర్ ప్రాన్స్ ఫ్రై అంటే ఇలా చేయాలి అని మన డైరెక్షన్ లో మనం వంట చేపిస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే టేస్ట్ 100% మన కోనసీమ గోదావరి టేస్ట్ లోనే ఉంటుంది. ఏదైనా సరే మన దగ్గర తిన్న ఎవరన్నా సరే తిన్న తర్వాత హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఇంకో 10 మందికి వాళ్ళు ఫ్రెండ్స్ కి బంధువులకి చెప్పాలి, వాళ్ళు రావాలి. మన ముక్తేశ్వర ఒరిజినల్ గా, కాకపోతే ఇప్పుడు వీళ్ళది వాడపల్లి అని, మాకు వీళ్ళకి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ బిలోనే ఉంటది అసలు. అంతే, కానీ వృత్తి రీత్యా మాత్రం చాలా ప్లేసులు తిరిగారు. నేను ఎక్కడెక్కడ ఫుడ్ ఏవే వీడియోలు చేశానో కూడా అన్ని ఒక లిస్ట్ చెప్పేస్తున్నారు అనమాట. విజయనగరం అక్కడికి వెళ్ళావు, లేకపోతే బొబ్బులు ఇక్కడికి వెళ్ళావు, మొత్తం ప్లేసులు అన్ని చెప్పేస్తున్నారు. ప్లేస్ మీ స్టార్టింగ్ దగ్గర నుంచి నేను ఫాలో చేస్తున్నాను మిమ్మల్ని. బాగుంటది మీ తాలూకు వే ఆఫ్ టాకింగ్ ఏంటి, లేకపోతే అవతల వాళ్ళ నుంచి ఫుడ్ గురించి చెప్పడం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫుడ్ ప్రియులం కాబట్టి ఆటోమేటిక్ ఆ ఛానల్ ఆగిపోతూ ఉంటాం. కానీ చేపలు అంటున్నారు కదా, ఏ టైపు చేపలు ఉంటాయి మన దగ్గర అంటే చెప్పారు, పేర్లు చెప్పారు.
బట్ కొన్ని కాంబినేషన్స్ చెప్పారు ఇందాక బిఫోర్ ద వీడియో. ఎలాంటి కాంబినేషన్స్ మన దగ్గర ఉంటాయి? మనకి బెండకాయ రొయ్యల పులుసు మంచిగా ఉంటది, బెండకాయ రొయ్యల పులుసు అద్దరిపోద్ది. చింతకాయ రొయ్యల పులుసు చాలా బాగుంటది, ఉమ్, చింతాకు, ఉమ్, అదే విధంగా ములక్కాడ రొయ్యలు ఉంటది. ఉమ్, వచ్చిన కస్టమర్ ఏది చేయమంటే అప్పటికప్పుడు చేసి మనం ఇస్తాం. వాళ్ళకి ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్. ఉమ్, అదే విధంగా సొరబిట్టు ఉంటుంది, ఉమ్, వంజరం ఫ్రై ఉంటుంది, వంజరం ఎగురు ఉంటుంది, ఉమ్, పండుగప్పు ఉంటుంది, మన కొర్రమేను పులిపిష్ ఉంటుంది తందూరిలో, ఉమ్, అదే మన కొయ్యంగా పులిపిష్ ఉంటుంది, మన ఈ కట్టబరిగలు పులుసు చిరంజీవి బాగా కట్టబొరుగులు. ఫేమస్. ఆ, చిరంజీవి గారు వండడం అవన్నీ బాగా ఇదైంది. ఆ కట్టబడిగల పులుసు మన దగ్గర ఉంటుంది. ఉమ్, అదే విధంగా పండుగప్ప ఫ్రై ఉంటుంది, టైగర్ ప్రాన్స్ 20 కూడా ఉంటాయి మన దగ్గర, చాలా ఆ. ఓవర్ సైజ్, పెద్ద సైజు పెద్ద సైజు, కేజీకి 20 వస్తాయి. అవి తందూరిలో ఉంటుంది, ఫ్రై ఉంటుంది. పీతలు కూడా చాలా మంచి పీతలు ఫ్రై కాంబినేషన్స్ తో ఉంటుంది. వండుతారంట కదా. వండుతారు పీతలు. మనకి వంకాయ చాలా మంచి టేస్ట్, మన గోదావరి స్టైల్. పీతలు వంకాయ. అదే మన పులసల సీజన్లో అయితే పులస ఉంటుంది. ఉమ్, ఏ టు జెడ్ లేని ఫిష్ అంటూ మన దగ్గర ఉంటుంది. అలాగే వైట్ పాంప్లెట్, చైనీస్ పాంప్లెట్ ఉమ్, ఫ్రై ఉంటుంది, తందూరిలో ఉంటుంది, తవా ఫ్రై ఉంటుంది. ఉమ్, వీళ్ళు కూడా మనం ఏంటంటే చిట్టి రొయ్యలు ఉంటుంది, ఉమ్, మీడియం సైజ్ 60 కౌంట్ ఉంటుంది. ఇగుర్లకి అయితే వాడతాం, పులుసుకి అయితే చిట్టి రొయ్యలు వాడతాం. ఉమ్, అలాగే మనకు ఫ్రైకి అయితే టైగర్ ప్రాన్స్, ఉమ్. ఈ ఐటమ్స్. సొరబిట్ అయితే మీకు తెలియదు ఏమీ లేదు, అవును. మన రోటీలోను రైస్లోను దేంట్లో వేసుకుని చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ మీ తారాలో చాలా రకాల స్టార్టర్స్ కానివ్వండి, అంటే రెగ్యులర్ రెస్టారెంట్ లో ఉండేవన్నీ కూడా అన్ని చాలా ఉంటాయి. ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే ఉమ్. మంచి భోజనం తినాలంటే కూడా ఉమ్. తారాకి ఉమ్. మంచి పేరుంది. అవును. భోజనంలో ఎలాంటి రకాల భోజనాలు ఉన్నాయి? మీకు థాలీ ఉంటుందండి, ఉమ్, అదే విధంగా మీకు కాంబోస్ కూడా ఉంటాయి. ఉమ్. ఇప్పుడు బిర్యానీ కాంబోస్ అని, ఉమ్, లేకపోతే నాన్ వెజ్ కాంబో, ఉమ్, వెజ్ కాంబో. ఉమ్, ఇప్పుడు బిర్యానీ కాంబో ఉన్నదంటే మనం 4 రకాల బిర్యానీస్ ఉమ్. ఇది ఆన్లైన్ ఆర్డర్స్ ఇస్తాం అన్నమాట. ఓకే. అంటే ఒక చికెన్ బిర్యానీ, కొద్దిగా మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఈ 4 కలిపి ఒక కాంబో ఉంటది. ఓకే. అంటే లిమిటెడ్ క్వాంటిటీ. అదే అది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం, అంటే అది- 4 రకాల రుచులు చూడాలనుకునే వాళ్ళకి మంచి పెర్ఫెక్ట్ చాయిస్. అది ఒకే ఐటమ్, ఒక చికెన్ బిర్యానీ పెట్టుకుని వాడు ఒక 25%, మిగతా 70% బలవంతంగా తినే బదులు ఇది ఇది కొంచెం 25%, అది ఈ 4 కలిపి ఒక ఫుల్ బిర్యానీ క్వాంటిటీ వస్తుంది. అది హ్యాపీగా తినొచ్చు. అది కూడా చాలా హ్యాపీగా తినొచ్చు. అది అలాగే వెజ్ లో ఉంటుంది. మనకి వెజ్ లో దగ్గర దగ్గర 25 ఐటమ్స్ తోటి థాలీ ఉంటుంది. అది వెజ్ భోజనం. వెజ్ భోజనం, స్వీట్, హాట్, ఒక పులుసు కర్రీ, ఒక ఇగురు కర్రీ, ఒక పోపు కర్రీ, ఒక ఫ్రై కర్రీ, ఒక డీప్ ఆయిల్ ఫ్రై కర్రీ, ఒక రసం, సాంబారు, పచ్చి పులుసు, మజ్జిగ పులుసు. అదే విధంగా మనకి పౌడర్స్, ఉంది. పౌడర్ ఉంటుంది కదా, మన కందిపొడి, అదే కందిపొడి, ఆ పొడి, కారం పొడి అని, ఆ. ఇలాంటి ఒక 3 రకాల పొడులు. ఉమ్, అలాగే ఒక ఆవకాయ పిక్కలు, ఒక రోటి చట్నీ, ఉమ్, ఒక అరటి పండు, ఇంకా ఆగట్లేదు ఒక బాబాయ్. స్వీట్. ఆ, మరి ఇవన్నీ ఆ. మనకేంటంటే ఇంట్రెస్ట్. ఆ, ఫస్ట్ ఏంటంటే మనకి ఇది కస్టమర్ కి మనం మంచిగా ఉండి అడు హ్యాపీగా ఫీల్ అవ్వాలా. ఉమ్, మంచి హోటల్కి వచ్చేవారు, శుభ్రంగా తిన్నాము, ఉమ్, హ్యాపీ అయ్యింది ఉమ్. అని ఫస్ట్ వెళ్తే ఆటోమేటిక్ గా డబ్బులు అనేది వెనకాల అవే వస్తాయి, అంటే మనం బంతి భోజనం పెట్టినట్టే మన సైడ్, అంతకన్నా ఎక్కువ. అంతకన్నా ఎక్కువ. ఆ. చక్కగా అంటే గోదావరి జిల్లాలో బంతి భోజనం పెట్టామంటే మాట వచ్చేస్తుందిరా బాబు అని చెప్పి అదే మంచి నీట్ గా ఎన్ని రకాల ఐటమ్ పెట్టగలిగితే అన్ని రకాల ఐటమ్స్ తాహతకు తగ్గట్టుగా అదే దానికి ఇదిని ఎక్కడ తగ్గకుండా చేస్తుంటారు అనమాట. అలాగే మంచి వెజ్ భోజనం ఉంటుంది. అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ థాలీ ఏమైనా ఉంటుందా బాబాయ్, లేకపోతే మనం నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఏమైనా ఆర్డర్ చేసుకోవాలా, ఎట్లా? ఇప్పుడు మన థాలీకి, వెజ్ థాలీకి యాడింగ్ లో మనం నాన్ వెజ్ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు చికెన్ కర్రీ కావచ్చు, మటన్ కర్రీ కావచ్చు, ఫిష్ కర్రీ కావచ్చు, లేకపోతే ప్రాన్స్ కర్రీ, లేకపోతే ప్రాన్స్ ఫ్రై, లేదా మటన్ కర్రీ, ఇలాంటి దాన్ని మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అది ఓకే. ఓకే. మామూలుగా డైరెక్ట్ గా మన రెస్టారెంట్ రేట్ అవుతుంది 400-500 రేట్లు ఉంటాయి. ఇందులో మనకి 150 to 200 రూపీస్ లోనే ఒక మనిషికి సరిపడా మనం క్వాంటిటీ ఇస్తాం. కర్రీ ఇస్తాం, నాన్ వెజిటేరియన్ కర్రీ. నాన్ వెజ్ కర్రీ ఇస్తాం. ఇప్పుడు ఈ థాలీ పెట్టుకున్న తర్వాత మనం చికెన్ అయితే 149 అలాగ ఉంటుంది. మటన్ గానీ, ఫ్రాన్స్ గానీ ఇలాంటిది అయితే 199. పర్లేదు, హ్యాపీగా ఒక మనిషి ఫుల్ సాటిస్ఫై అయిన క్వాంటిటీలోనే ఉంటుంది. అది బాగుంటుంది. ఓకే అండి. ఓకే. ఓన్లీ రెస్టారెంట్ అయినా బాబాయ్, మనకి క్యాటరింగ్స్ కానీ అట్లాంటి ఏదైనా అవుట్ సైడ్ చేస్తారా? క్యాటరింగ్స్ ఉంటాయి మనకి. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి మనం ఫుడ్ సప్లై ఇస్తూ ఉంటాం. క్యాటరింగ్స్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా పంపిస్తారా? పంపిస్తూ ఉంటాం. వెజ్ థాలీస్, నాన్ వెజ్ థాలీస్, ఏమైనా టిఫిన్స్ ఉంటే టిఫిన్స్ కూడా చేస్తాం. అంటే రెస్టారెంట్ లో ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ 1 week 10 days లో వెజ్, నాన్ వెజ్ టిఫిన్స్ కూడా మన రెస్టారెంట్ లో నాన్ వెజిటేరియన్ టిఫిన్స్ మార్నింగ్ 6 to 11 వరకు స్టార్ట్ అవుతుంది. అలాగే ఈవినింగ్ 4 to 7 స్నాక్స్, టీ, కాఫీ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం.
అలాగే లేట్ నైట్ కూడా మనకి స్విగ్గీ జొమాటో కూడా మనకి పార్సిల్స్ ఉంటాయి. అది మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్ లో స్టార్ట్ అవుతుంది. మొత్తం మామూలుగా లేదు అసలు, పొద్దున్న నుంచి లేదు మొదలెట్టేస్తున్నారు. లేదు మనం చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత సెంటర్ లో మనం ఉన్నప్పుడు కస్టమర్స్ మన దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు వచ్చినా మనం వాళ్ళకి అందుబాటులో ఉండి ఇవ్వాలనేది మన తాలూకు ఏకైక గోల్. అది వచ్చినోడు మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు. అవసరం వస్తే కొంచెం ఒక అరగంట అటు ఇట్లో వచ్చినా సరే దగ్గరుండి వాళ్ళకి వండి పెట్టి పంపించే బాధ్యత మనది. ఇందాక కూడా అంటే ఆల్రెడీ మీ ఇందాక వచ్చిన కస్టమర్స్ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు, రిపీటెడ్ కస్టమర్స్ వస్తుంటారు రెగ్యులర్ గా. మనకి ఇంచుమించుగా డైలీ ఒక 30 to 40% మంది రిపీటెడ్ ఉంటారు. ఎక్కువ కొత్త వాళ్ళు ఎలాగా మామూలు కామన్గా వస్తూ ఉంటారు. సూపర్, మొత్తం మీద మాటలతోనే బాబాయ్ నోరు ఊరించేశారు. అడ్రస్ నేను మళ్ళీ చెప్పక్కర్లేదు, చాలా ఈజీ లొకేషన్. ఒకసారి మీరు కూడా చెప్పండి మీ స్టైల్లో. మన కొత్తగూడ జంక్షన్ దగ్గర నుంచి గూగుల్ ఆఫీస్ ఉంటదండి, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్. తెలుసా గూగుల్ ఆఫీస్? గూగుల్ ఆఫీస్ కి ఆపోజిట్ కింద క్రీమ్ స్టోన్, థర్డ్ వేవ్ రెస్టారెంట్లు ఉంటాయి. అందులో 5th ఫ్లోర్ లో మనది రెస్టారెంట్. ఇది చాలా సువిశాలమైన ప్లేస్ లో మంచి అంబియన్స్ తోటి మంచి సర్వీస్ తోటి వచ్చిన కస్టమర్ ని సాటిస్ఫై చేసే బాధ్యత మేము పెట్టాము. మీరందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి, మా తాలూకు ఆతిథ్యాన్ని స్వీకరించండి, మా కోనసీమ తాలూకు మర్యాదలు చూడండి తప్పకుండా. సూపర్, కోనసీమ తాలూకు మర్యాదలు ఖచ్చితంగా రుచి చూడాల్సిందే మీరు అందరూ కూడా. సూపర్ బాబాయ్. ఫుడ్ అయితే ఈ రోజు బాబాయ్కి అంటే వారం అట, అందుకని నాన్ వెజ్ తినట్లేదు, లేకపోతే ఇద్దరం కలిపి కుమ్మేద్దాం. కానీ ఏంటంటే బాబాయ్తో మాట్లాడుతుంటే మాటలతో నోరు ఊరించేస్తాను. ఇందాక ఆల్రెడీ వీడియోకి బిఫోర్ కూర్చున్నమాట, ఆ కాంబినేషన్స్ చెప్తుంటేనే నోరు ఊరిపోయింది నాకు. మన కోనసీమది ఆర్చిన పరిగలు కూడా మన దగ్గర దొరుకుతాయి. ఆర్చింది, కుమ్మరాయి పాములు, ఇలాంటివి కూడా మన దగ్గర ఉంటాయి. కొద్దిగా ముందుగా ఆర్డర్ పెట్టుకుంటే అవన్నీ కూడా మనం వాళ్ళకి ఏర్పాటు చేస్తాం. అది ఇదనే లేదు, ఏమి లేదు, అన్నీ ఉంటాయి. ఫిష్ ఐటమ్స్ లేదంటూ మన దగ్గర ఉండదు. ఏదన్నా మీకు ముందుగా కావస్తే ఒక రోజు ముందు చెప్పండి. అవసరం వస్తే ఒక ఫోన్ కొడితే మనకు అమలాపురం నుంచి కాకినాడ నుంచి సరుకు వస్తుంది. మీకు దేనికన్నా ఏ ఫంక్షన్ కన్నా ఏదన్నా సరే మనం మీకు మంచిగా చేసి పెట్టగల గ్యారంటీ మాది. అది రెగ్యులర్ చేప అయినా, ఎండు చేప అయినా, ఎండు రొయ్య అయినా, ఏదన్నా ఎండు మెత్తలైనా, ఏదైనా తగ్గేదేలే. సూపర్ బాబాయ్, థ్యాంక్ యూ. ఈ తారా కిచెన్ స్పెషల్ ఏంటంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఈ 3 రీజియన్స్కి సంబంధించిన ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. బట్ నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నది ఏంటి అంటే, నా టేబుల్ మీద ఉన్నాయి 4 రకాలు. ఇక్కడైతే మాత్రం చాలా రకాల ఫుడ్ అయితే ఉంది. బట్ నేను ఇక్కడ టేబుల్ మీదకి సర్వ్ చేయించుకున్న ఫుడ్ ఏంటి అంటే పక్కా గోదావరి రుచులు. అందులోనూ ఇంకా పక్కాగా చెప్పాలంటే మా కోనసీమ స్పెషల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టించుకున్నాను. వీళ్ళ దగ్గర రకరకాల స్టార్టర్స్ ఉన్నాయి, రకరకాల సూప్స్ ఉన్నాయి. అంటే వెజిటేరియన్ కానీ, నాన్ వెజిటేరియన్ కానీ చాలా రకాల హ్యూజ్ మెనూ అయితే మాత్రం వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళ తారా రెస్టారెంట్ వచ్చి గూగుల్ ఆఫీస్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉన్న బిల్డింగ్లో 5th ఫ్లోర్లో ఉంటుందన్నమాట. వీళ్ళ దగ్గర మెనూ కూడా అంటే మన టేబుల్ మీదకి వచ్చి స్కాన్ చేస్తే చాలా పెద్ద మెనూనే వచ్చింది. చాలా స్టార్టర్స్ ఉన్నాయి, వెజిటేరియన్ కానీ, నాన్ వెజిటేరియన్ కానీ, చైనీస్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి. అలాగే తందూరి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి. తందూరి నాన్ వెజ్ ఉంది. పర్టికులర్గా వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే సీ ఫుడ్కి మాత్రం పెట్టింది పేరట ఈ తారా రెస్టారెంట్. నెక్స్ట్ వచ్చి ఇండియన్ బ్రెడ్స్, అలాగే వెజ్ మెయిన్ కోర్సు, నాన్ వెజ్ మెయిన్ కోర్సు, వెజ్ బిర్యానీ, పులావ్స్, కుక్కర్ పులావ్, ఇట్లా చాలా పెద్ద మెనూనే ఉంది యాక్చువల్గా. కాకపోతే ఇక్కడ మంచి సంతృప్తికరంగా చాలామంది నాకు చెప్పిన రివ్యూ ఏంటి అంటే మంచి భోజనం దొరుకుతుంది, వెజిటేరియన్ భోజనం. అందులోనూ మళ్ళీ ఏదైనా మనకి నాన్ వెజిటేరియన్ కర్రీస్ కాంబినేషన్ కావాలంటే కూడా అవి కూడా చాలా మంచి కాంబినేషన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయని చెప్పి మా బామ్మర్ది ఒకడు నాకు ఈ మధ్య వాళ్ళ టీమ్ అవుటింగ్ ఉంటే ఇక్కడికి వస్తే వాడు సజెస్ట్ చేస్తే వస్తే యాక్చువల్గా వాళ్ళది కూడా ముక్తేశ్వరం అట, శ్రీనివాసరావు గారి మేనల్లుడు అంటే మామ అల్లుళ్ళు కలిపి ఈ తారా కిచెన్ అయితే రన్ చేస్తున్నారనమాట. చాలా ప్యాషనెట్. ఫుడ్ గురించి ఆయన మాట్లాడుతుంటే మాత్రం ఖచ్చితంగా మనకు నోరు ఊరుతుంది అనమాట. ఎందుకంటే చాలా కమాండ్ ఉంది ఫుడ్ మీద. అందులోనూ ఆయన చెప్పే కాంబినేషన్స్ వింటుంటే కాదు, ఇప్పుడు తింటుంటే అంటాను. ఎందుకంటే నా టేబుల్ మీద ఉన్నవి కూడా అదే. ఎంత సింపుల్ ఫుడ్ ఎప్పుడన్నా పెట్టుకున్నానా? మామూలుగా అయితే టేబుల్ నిండిపోద్ది కదా మంది. టేబుల్ నిండిపోకుండానే కడుపు నిండిపోయేంత 4 రకాల ఐటమ్స్ అయితే మనం ఇక్కడ పెట్టుకున్నాను. సరే, అదంతా ఇంకా టేబుల్ మీద ఏదో ఉందని నోరు ఊరిస్తున్నాను కదా, చెప్తా. ఇది వచ్చి మనకి స్పెషల్గా ఈ కర్రీ చూడండి. ఏంటో మనం మామూలుగా ఇది మీరు దూరం నుంచి చూస్తే దీన్ని చిక్కుడుకాయ కర్రీ అనుకుంటారు. చిక్కుడుకాయ కర్రీ ఆ పైనంతా
చిక్కుళ్ళు, అదే చిక్కుడుకాయ, తర్వాత చిక్కుడుకాయ లోపల ఉండే ఆ గింజలు అనుకుంటారు. కాదు, ఇది మెత్తళ్ళు, వెల్లుల్లి గుడ్లు అనమాట. చూసారా, ఇవన్నీ కూడా మెత్తళ్ళు. ఈ పైన ఈ ఎల్లోయిష్గా కనపడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా వెల్లుల్లి గుడ్లు. వెల్లుల్లిపై లోపల గుడ్డు ఉంటుంది కదా, ఆ గుడ్డు. ఇదంతా కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట. ఎక్సలెంట్ కాంబినేషన్. ఇందులో నీట్గా నిలువుగా చీరిన పచ్చిమిరపకాయలు వేసారు. అండ్ మనం వైట్ రైస్లో, వేడి వేడి వైట్ రైస్లో కలుపుకుంది ఏంటంటే అదిరిపోద్ది అనమాట. సరే, ఒకసారి ఏమేమి ఉన్నాయి, చాలా సింపుల్గా ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయి చెప్పేసి తర్వాత మీకు చెప్తా. ఇది వచ్చి మంచి లేత మటను ములంకాడ. ములంకాడ కూడా మంచి లేత ములక్కాళ్ళు మటన్ కర్రీ అనమాట. చూస్తుంటేనే లపలపలు ఆడిపోతుంది, మామూలుగా లేదు. బాబా, ఆ జ్యూసీ జ్యూసీ గ్రేవీతో మటన్ కర్రీ విత్ ములక్కాడ కాంబినేషను అదిరిపోద్ది. కుమ్మేద్దాం. అలాగే నెక్స్ట్ వచ్చి మా గోదావరి జిల్లాల స్పెషల్, అందులోనూ మా కోనసీమ స్పెషలు గోంగూర రొయ్యలు. గోంగూర బాగా దట్టించి వేసి దాంట్లో మంచి తాజా రొయ్యలు వేసి వండుతారండి. ఇది శుభ్రంగా మంచి గ్రేవీ వస్తుంది. చక్కగా ముద్దలు ముద్దలు కలుపుకొని అంత అన్నం తింటే హాయిగా ఉంటుంది, అదిరిపోద్ది. గోంగూర అంటే ఇష్టపడని తెలుగు వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? కోర్స్ కొంతమంది ఉండొచ్చు. ఇది వచ్చి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదిరిపోయే పీతల పులుసు అనమాట, విత్ వంకాయ కాంబినేషన్. మంచి మన నల్లంకాయ ఉంటుంది కదా, ఆ నల్లంకాయని నీట్గా ముక్కలుగా, పొడుగు ముక్కలుగా చీరి మంచి పీత ప్రకారం వేసి, ఈ పీత కూడా మనకి ఈ మడా ఫారెస్ట్లో దొరికే మండపీతలు అటువి. మండపీత అయితే గుడ్డపీత కాదు, కొన్ని గుడ్డు పీతలు కూడా ఉంటాయి. అది మన అదృష్టం మీద పోద్ది, లేదా వాళ్ళు. ఇదైతే మండపీత. పీత అట్లా మొత్తం ఫుల్ పీత అలా కాళ్ళతో సహా ఉంది. ఈ పీతల పులుసు విత్ వంకాయ అదిరిపోయినాయి కదా. కాంబినేషన్స్ అన్నీ మామూలు కాంబినేషన్స్ కాదు. మంచి చక్కగా వేడి వేడి రైసు, వెల్లుల్లి గుడ్లు, మెత్తళ్ళు. ట్రై చేద్దాం. ఇది చాలా రేర్ కాంబినేషన్ అనమాట. అసలు మీకు రెస్టారెంట్లో ఎక్కడా కూడా దొరకదు ఈ కాంబినేషన్ అయితే. నేను చాలా రెస్టారెంట్స్కి వెళ్ళాను, కానీ రెస్టారెంట్లో డ్రై ప్రాను, డ్రై ఫిష్ ఇట్లాంటివి చూశాను, కానీ బట్ ఎండు మెత్తళ్ళు, వెల్లుల్లి గుడ్లు మాత్రం గోదావరి జిల్లాల సైడు ఇళ్లల్లో వండుకునే ఐటమ్ ఇది. చాలా చాలా బాగుంటుంది. అందుకే యాక్చువల్గా చాలా ఐటమ్స్ పెడతా అన్నారు, కానీ అవన్నీ వద్దండి, ఏదో మీరు గోదావరి జిల్లాలో స్పెషల్స్ అంటున్నారు కదా, అవి పెట్టండి చాలు, టేబుల్ మీద కుమ్మేస్తానని చెప్పి అనమాట. సైజు కూడా చాలా బాగుంది. ఈ మెత్తల స్పెషాలిటీ ఏంటంటే చాలా చిన్న చిన్న చేపలు ఉంటాయి. మనం ఎక్కడ కూడా ముళ్ళు తీసుకోవాల్సిన పని ఉండదు, హ్యాపీగా నవలేచ్చు. జనరల్గా అయితే వెల్లుల్లిపై తిన్ను, బట్ ఇలాంటి రేర్ కాంబినేషన్స్లో వెల్లుల్లి గుడ్లు వేస్తారు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు టేస్ట్. ఆ చేదు కానీ ఏమి ఉండదు. ఆ ఉప్పు కారం బాగా పట్టి అందులోకి ఎండు చేప, ఎండ్రైలో ఈ యాడ్ అవుతాయి కదా, టేస్ట్ భలే మారిపోద్దండి, చాలా బాగుంటుంది. నాకు ఇలాంటి పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో ఇలాంటి మంచి నార్త్ స్టైల్ కాంబినేషన్స్ కనబడితే భలే ఆనందం వచ్చేస్తుంది. అంటే రెగ్యులర్ స్టార్టర్స్ ఇవన్నీ కాకుండా ఇలాంటి కాంబినేషన్స్ మాత్రం ఒక ఫీల్ ఉంటుంది. ఇది ఏంటంటే భలే ఉన్నాయి ఈ మెత్తల్లో. బాబు రెడీయా? రెడీ బాబు, రెడీ. అమ్మ బాయ్ సీన్లాగా రెడీయా బాబు? రెడీ 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 బాబు. ఏందన్నా నెక్స్ట్? మటను ములంకాడ. అరే రే, ములంకాడ, ఇలాంటి ములంకాడ పడాల. దా 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 జారిపోక. అది మంచి ములక్కాడ ముక్కలు ఇలా పక్కన పెట్టుకుని బాగా కలిపి ముల్లగా కలపాలి. మటన్ కర్రీ తిన్నప్పుడు మాత్రం చాలా ముల్లగా కలపాలి. సరిపోలేదనుకోండి ఇంకొంచెం వేసుకుందాం.
మళ్ళీ వేసుకుని బాగా ముల్లగా కలుపుకొని మటన్ కూడా మంచి మెత్తగా ఉంది, లాగేద్దాం. జనరల్గా ఓన్లీ మటన్ కర్రీ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ మటన్తో చాలా తక్కువ రేర్గా వండుతుంటారు ఈ కాంబినేషన్స్ ట్రై చేయండి, అదిరిపోయింది. ములంకాడకుండా గుజ్జు ఉంటుంది మాస్టారు, లాగి కొద్దీ లాగాలనిపిస్తుంది, నవలి కొద్దీ నవలాలనిపిస్తుంది, అద్దరిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోదావరి జిల్లాల ఫుడ్ అంటుంటారు, కానీ గోదావరి జిల్లాల ఫుడ్ అని కంటే ఆ కాంబినేషన్స్ ఉంటాయి అద్భుత. ఆ కాంబినేషన్స్లో ఉండడం వల్ల డబుల్ అయిపోద్ది అన్నమాట టేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టేస్ట్ డబుల్ అవడానికి కారణం కాంబినేషనే, అందుకే అంత బాగుంటాయి కాంబినేషన్స్. వండేలా ఉండేది చూసారా, అది కాంబినేషన్, ఇది కాంబినేషన్, అన్ని కాంబినేషన్స్. కాంబినేషన్స్ స్పెషాలిటీ ఏంటంటారా, ఒక హీరో సినిమా ఒకలా ఉంటుంది, అదే ఇద్దరు ముగ్గురు ఉంటే అలా ఉంటుంది. లైక్ త్రిబుల్ ఆర్, ఇద్దరు సూపర్ హీరోలు కలిస్తే ఎంత అదిరిపోద్దో బొమ్మ. అలాగే కర్రీస్లో కూడా రెండు పక్కా మంచి కాంబినేషన్స్ కలిసినాయి అంటే ఒక వెజ్ ఒక నాన్ వెజ్. లైక్ మెత్తల్లో వెల్లుల్లి గుడ్లు, పీతల పులుసు వంకాయ, గోంగూర పచ్చిరొయ్యలు, మటను ములంకాడ. చూసారా, ఒక నాన్ వెజ్కి ఒక వెజ్ కాంబినేషన్ వేసి కొడితే దొలగడేయాల్సిందే. ఎట్టో తినాల, ప్లేట్ నాకేయడమే. చాలా బాగా నచ్చింది మటన్ ములంకాడ, డోంట్ మిస్ ఇట్. ఇంకా ఉన్నాయి కాబట్టి గ్యాప్ ఇచ్చాను. ఇగో మంచి రొయ్యలు, గోంగూర పుల్ల పుల్లగా, రొయ్య కమ్మగా, కూర చూసినప్పుడే మైండ్లో ఏ టేస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా ఎగ్జాక్ట్ అదే టేస్ట్ ఉంది. రొయ్యలు కూడా మంచి పండబట్టి మంచి పుష్టిగా మంచి టేస్టీగా ఉన్నాయి. కేవలం అంటే ఏదో ఆంధ్ర ఫుడ్ గోదావరి ఫుడ్ చూపించానని అనుకోకండి. మీరు రాయలసీమ ఫుడ్ ఇష్టమైతే అది ఉంది, మీకు తెలంగాణ ఫుడ్ ఇష్టం అంటే అది ఉంది, లేదు ఇంకా ఆంధ్ర ఫుడ్ అయితే మాత్రం ఇంక నెక్స్ట్ లెవెల్, అందులో డౌట్ ఏం లేదు. గోంగూర అయితే జ్యూసీగా జురుగుంది తినచ్చు. తారాలో అదిరిపోయే సితారా ఈ పీతల పులుసు విత్ నల్లంకాయ. చక్కగా అలా వంకాయ పీత వంకాయ అంతా మెత్తగా కలుపుకొని బాగా మెత్తగా పైన ముచ్చుకి తీసేద్దాం. బట్ రైస్లో బాగా మెత్తగా కలిపితే వంకాయ టేస్ట్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది.
పీత. అదే చూసారా, ఇదిగో ఎంత కండందో చూసారా పీత. ఓరి అమ్మ, ఎంత కండ ఉందండి ఇది. జనరల్గా పీత పాపం లోపల పెట్టి పెట్టి బయటికి లాగాలి కదా. చూసారా, ఇందులో కండ భలే ఉంది, చాలా ఎక్కువ ఉంది. అమ్మో, అన్నం తినకుండా అయితే ఇదే తినేస్తున్నాను, నంచుకుని తిందాం. బాబా పీతల పులుసు అదిరిందండి. ఆ ఉల్లిపాయలు కూడా మంచి సన్నగా పొడుగు చీరకులు చీరారు, అంటే లేదా పెద్ద ముక్కలు కోసారు, అంటే తగులుతుంది. ఉల్లిపాయ ముక్క నవ్వులుతుంటే తగులుతుంది, బాగుంటుంది అది పులుసులోకి. ఓవరాల్ ఫుడ్ అయితే మాత్రం ఈ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చినాయి, అదిరిపోయింది. మంచి కారం కారంగా మమ్మకారంగా ఓవరాల్గా తారాలో ఫుడ్ అయితే మాత్రం అదిరిపోయింది. చాలా చాలా మంచి కాంబినేషన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ తారా రెస్టారెంట్ అనమాట. ఏంద్రా ఇది రసమా? ఇప్పుడు రసం వేసుకుని తిని ఓపిక లేదు కానీ తాగేద్దాం. బాబా అయ్యి కాంప్లిమెంటరీగా ఇస్తారు కానీ ఇలాంటి రసం కాంప్లిమెంటరీగా ఇచ్చేస్తే అదిరిపోద్ది తెలుసా. ఇది ఓవరాల్గా హైదరాబాద్ కొండాపూర్ గూగుల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి తారా కిచెన్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.